నమస్కారం శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం నేను నారాయణ రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఓటు నమోదు తొలగింపులకు వచ్చిన ప్రతి దరఖాస్తులను నియోజకవర్గ స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ నియోజకవర్గ ఎన్నికల అధికారులను ఆదేశించారు కలెక్టరేట్లోనే వీడియో సమావేశ మందిరంలో నియోజకవర్గ ఎన్నికల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు తొలగింపులకు వచ్చిన అర్జీలను నిర్దిష్ట మార్గదర్శకాల ప్రకారం అవసరమైన పత్రాలను తీసుకొని తొలగింపులు చేపట్టాలని చెప్పారు సమావేశంలో జేసీ గోపాలకృష్ణ డిఆర్ఓ శ్రీలత నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు Now you have to think as an ARO, and that your e-role is also part of your responsibility. So now whatever we are going to delete, that we are going to give you a proforma, clear-cut proforma, a checklist for every form. As well as our delete after following all the process. That is a proforma, but we are freehold assignment. Similar line, I am going to give you a proforma, which will give which encompasses all your activities. May not be only yes or no questions, but we will also have reasons. For example, deletion reasons. Deletions, I will give you a drop down of some 7-8 possible reasons. So actually, RDOs and your discuss reasons pertain. Pradhananga enduku relate chesaru, you have a death certificate produced, or death and birth register lo untundi, or somebody chanipoyaru, you establish. కొండేపి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయటమే తన లక్ష్యమని తాను జగనన్న వదిలిన బాణమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో పల్లెపల్లెకు సురేష్ అన్న సిద్ధం కార్యక్రమంలో మంత్రి సురేష్ పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి ప్రజలతో సమావేశాలు స్పందన కార్యక్రమం నిర్వహించారు బస్టాండ్ సెంటర్లో వైఎస్ఆర్ డాక్టర్ కోటారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తర్వాత విష్ణు ఆలయంలో ప్రత్యేక పూజలు దర్గాలు ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా మత్స్యకార ప్రాంతాలైన చెల్లెమ్మ గారి పట్టపుపాలెం పోతయ్య గారి పుట్టపుపాలెం శాంతినగర్ పల్లెపాలెం అరుంధతి నగర్ కాలనీలో సమావేశాలు నిర్వహించారు కొండేపి నియోజకవర్గంలో వైసీపీకి మంచి పట్టు ఉందని మంత్రి సురేష్ అన్నారు దీనికి తోడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేసిన పలు సంక్షేమ పథకాల ద్వారా కులాలు మతాలు పార్టీలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాల వారు లబ్ధి పొందారని వారందరూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తారని ధీమా వ్యక్తం చేశారు ఇటీవల కాలంలో వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందంటూ టీడీపీ వారు అసత్య ప్రచారాలు చేస్తూ టీడీపీ వారికి కండువాలు కప్పి వైసీపీ నుంచి భారీగా టీడీపీలో చేరుతున్నారని ప్రచారం చేసుకుంటున్నారని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ వారు ఎన్ని కుతంత్రాలు పన్నినా వైసీపీ జెండా ఎగరవేయటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు తాను ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన సుమారు 2 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి పనులు చేశారని రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తానన్నారు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి మౌలిక పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేయటమే తన కర్తవ్యం అని కొనియాడారు కార్యక్రమంలో వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బత్తుల అశోక్ కుమార్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు వైస్ ఎంపీపీ సామంతుల రవికుమార్ రెడ్డి ఎంపీటీసీలు గొల్లమూడి అశోక్ కుమార్ రెడ్డి ఏపూరి శ్రీనివాసులు కొండూరి అంకయ్య ఉప సర్పంచ్ బల్లెల ప్రభాకర్ రెడ్డి కేశవరపు కృష్ణారెడ్డి గొల్లమూడి సుందరరామరెడ్డి భాస్కర్ రెడ్డి పాలెపు మాధవరావు గొల్లపోతు గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ధీమాతోటి జగనన్న ఇచ్చినటువంటి పిలుపు తీసుకొని ధీమాగా మేము సిద్ధమని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఒక నినాదంతో ప్రజల దగ్గరకు వస్తూ ఉంటే రా కదలిరా అని చెప్పి జనాలు రెచ్చగొట్టే పార్టీలు ఒక పక్క ఈరోజు మనం చూస్తా ఉన్నాం చేయండి మీ కుటుంబంలో మంచి జరిగితేనే మీ సామాజిక వర్గంలో మంచి జరిగితేనే మళ్ళా జగనన్నను గెలిపించుకుందాం జగనన్నను మరి జగనన్న పార్టీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేద్దాం అట్లాగే కొండేపి నియోజకవర్గం 10 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోలేదు పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ పడకేస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శాసనసభ్యులుగా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం కేవలం ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది కాబట్టి ఎలాగైనా కానీ ఓట్లు పడతాయి ఎలాగైనా నేను మళ్ళీ ఎమ్మెల్యే అవుతాను మళ్ళీ 3వసారి ఎమ్మెల్యే అవుతా అని చెప్పి ఈరోజు ఇంటికి పరిమితమై అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ
ప్రభుత్వం యొక్క విధానాన్ని పూర్తిగా ప్రజల దగ్గరకు తీసుకోకుండా ఈరోజు ఇంటికే పరిమితమైనటువంటి నాయకులు ఎన్నికలు వచ్చిన తర్వాత మళ్ళా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. జగనన్న సైనికుడిగా, జగనన్న ఏకలవ్య శిష్యుడిగా, ఈరోజు జగనన్న పంపినటువంటి ఒక సైనికుడిగా కొండేపి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ రోజు నేను మీ ముందుకు వచ్చాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఈ రోజు అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాను. 15 సంవత్సరాల ఈ యొక్క రాజకీయ జీవితంలో ప్రకాశం జిల్లా వాసులు మరి ఎర్రగొండపాలెం కానివ్వండి, సంతనూతలపాడు కానివ్వండి, నేను చేసినటువంటి కార్యక్రమాలు వివిధ రహితంగా అన్ని పార్టీలను కలుపుకుంటూ సంక్షేమ ఫలాలు అందరికీ అందించాలనే జగన్ ఆలోచన తీసుకుని ముందుకు వస్తున్నటువంటి వ్యక్తిని ఆశీర్వదించి మరి నన్ను ఈ రోజు ఈ స్థితికి తీసుకొచ్చారు. కొండేపి ప్రజలు కూడా నన్ను గమనించి నాకు అవకాశం ఇస్తే మీ సేవకుడిగా, మీలో ఒకడిగా, మీ కుటుంబ సభ్యుడిగా జగనన్న ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోయే ఒక సైనికుడిగా రాబోయే రోజుల్లో కొండేపి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పట్టిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రస్తుత 17వ పార్లమెంటు సమావేశాల్లో ఈ చివరి రోజున ఒంగోలు పార్లమెంటు సభ్యులు బాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 140 కోట్ల మంది దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 543 పార్లమెంటు సభ్యుల్లో నేను కూడా సభ్యుడినందుకు నాకు చాలా గర్వంగా ఉందన్నారు. గతంలో నేను ఎంతో మందిని లోక్సభ స్పీకర్లో చూశాను, కానీ అందరి సభ్యుల ఎడల మీ సఖ్యత చాలా హర్షణీయమన్నారు. కోవిడ్ సంక్షోభంలో దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన కృషి ప్రపంచ ప్రశంసలు అందుకుందని, దానికి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అయోధ్యలో రామాలయం నిర్మించినందుకు దక్షిణాది ప్రజలు కూడా నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు. దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉండటం దేశానికి ఎంతో మంచిదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ చెబుతుంటారన్నారు. పార్లమెంటు సభ్యుల ఉపయోగం కోసం సెంటర్ హాల్ 1 నిర్మించాలన్నారు. 5 ఏళ్లలో అన్ని విషయాల్లో సహకరించిన పార్లమెంటు సహచర సభ్యులకు, సిబ్బందికి, తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే 18వ పార్లమెంటుకు కూడా మనమందరం మరలా రావాలని భగవంతుని కోరుతున్నానని కోరుకున్నారు. That is, some new legislation, you may have to bring. So because the lost thing, how can you recover it also, sir? Sir, it is a grateful event, sir, to tell you frankly, sir, our parliament staff, especially security staff and our marshals or anybody, they were all cooperative with, like a family we have worked out in this, sir. And the greatest opportunity for this 17th Lok Sabha members, sir, shift from old parliament to new parliament. This kind of, experience nobody will have later also. Because everybody has to continue here in this new Lok Sabha. So the old Lok Sabha, sir, in Central Hall, there is no Central Hall, sir. That is the experience, what we had, there earlier. I request you once again, sir, to create some Central Hall here. Otherwise, sir, people are not connecting ourselves, sir. We have to call in the morning and ask them also that what time we should meet, in Raj Sabha canteen or Lok Sabha canteen only. So the feeling of, everybody is that Central Hall has to be created, sir. Sir, in these 5 years of Lok Sabha period, we have passed, government, has a lot of, valuable bills also. I must, thank our Honorable Prime Minister for that. So he has done a wonderful thing, sir. Sir, my leader also, Y.S. Jagannath Reddy Garu, always used to say that, we have got a good, excellent, Prime Minister for our country. And with this Ayodhya Ram Temple, sir, people from South, everybody says that, Modi ji has created a wonderful, Ramalayam, sir, there. And people are now started, going and visiting the temple also, sir. Sir, good experience. 17th Lok Sabha, with your under your, speakership and everything, I cannot forget in my lifetime. And I actually, sir, compliment everybody, my colleagues, when, we used to meet, out of parliament also generally. Very happily, like a family, we used to celebrate. రాష్ట్రంలో వడ్డెర్లకు రాజకీయ ప్రాధాన్యత లేదని, అందుకోసం వడ్డెర్ల సత్తా సాటేందుకు వడ్డెర యువజన గర్జన సభలు నిర్వహిస్తున్నట్లు వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి వడ్డెర్ల వెంకట్ అన్నారు. నగరంలోని వడియరాజుల సంఘం కార్యాలయంలో వడ్డెర యువగర్జన సభ కరపత్రాన్ని ఆవిష్కరించారు. సమావేశానికి వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు తన్నీర్ ఆంజనేయులు అధ్యక్షత వహించారు.
స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినప్పటికీ అన్ని సామాజిక వర్గాలకు ఇచ్చినంత ప్రాధాన్యత వడ్డెరలకు ఇవ్వడం లేదని వెంకట్ అన్నారు. మనం ఎదగలేని స్థితిలో ఉన్నామని, 35 లక్షలకు పైగా జనాభా కలిగిన మనల్ని ఏ రాజకీయ పార్టీలు గుర్తించడం లేదని, ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో రాజకీయ ప్రాధాన్యత కల్పించే పార్టీలకు తమ మద్దతు ఇవ్వాలని, అందుకోసం ఈ నెల 25వ తేదీన గుంటూరులో జరిగే వడ్డెర యువగర్జనలో వడ్డెర సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సభను జయప్రదం చేసి మన సత్తా చాటాలన్నారు. సమావేశంలో వేముల నాగరాజు, తన్నీరు సాంబయ్య, గోగుల నాగరాజు, దేవుళ్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రేపు ఆదివారం 25వ తారీఖు నాడు గుంటూరులో దేవాళ్ళ వెంకట ఆధ్వర్యంలో వడ్డెర గర్జన యువగర్జన కార్యక్రమం జరుగుతుంది. దానికి ఈ రోజున ఇక్కడ కరపత్రాల్లో రిలీజ్ చేయడం జరుగుతుంది ఒంగోలులో. కాబట్టి మన దేవాళ్ళ వెంకట నిర్వహిస్తున్నటువంటి ఈ వడ్డెర యువగర్జనకి మా వడిరాల సేవా సంఘం తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తూ ఆ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి మా ప్రకాశం జిల్లా తరఫున, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మా సహకారం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, వడిరాజుల సోదరులకు అందరికీ మేము ఒకటే తెలియజేస్తుంది, మనం ఎన్నో కష్టాలు పడుతున్నాం. అయినా కానీ ఇంతవరకు మనకు రాజ్యాధికారం ఇవ్వాలంటే కూడా ఏ పార్టీ అయినా సరే మనకెళ్ళి చూడలేదు. కాబట్టి మన యొక్క సత్తా ఏంటో చూపెట్టడానికి ఈ యొక్క యువగర్జన్ని వేదికగా చేసుకొని మనం ప్రభుత్వాలకి మన సత్తా ఏందో చూపిద్దాం. కాబట్టి ప్రతి ఒక్క వడ్డీరాజుల సోదరులు సోదరీమణులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ రోజున ఒంగోలులో వడ్డీరాజుల ఆత్మీయ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫిబ్రవరి 25 అనగా ఈ నెల 20వ తారీఖున గుంటూరు నగరంలో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వడ్డెర యువగర్జన తలపెట్టాం. ఆ మహాసభని కనీ విని ఎరగని రీతిలో వేల మంది వడ్డెలతో ఆ సభ నిర్వహించి ఈ రాజకీయ పార్టీలు వడ్డెలను చిన్న చూపిస్తున్న ఈ రాజకీయ పార్టీలకి వడ్డెల సత్తా ఏంటో చూపించాలని ఒక మంచి సంకల్పంతో ఆ కార్యక్రమం పెట్టాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఈ వడ్డెర యువగర్జన కనీ విని ఎరగని రీతిలో నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ, పద్మశ్రీ ఘంటసాల ఎస్వీఆర్ సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో గాన గంధర్వుడు ఘంటసాల మాస్టర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సివిఎన్ రీడింగ్ రూమ్లో ఉన్న ఘంటసాల మాస్టర్ విగ్రహానికి క్షీరాభిషేకం, పుష్పాభిషేకం జరిపించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు అప్పిశెట్టి రత్తయ్య, అధ్యక్షుడు ఆకుల శ్రీనివాసరావు, గాయని గాయకులు చంద్రపాటి రామ కోటేశ్వరరావు, వి కనకారావు, తులసి కోటేశ్వరరావు, పి శివ, డాక్టర్ మల్లికార్జునరావు, జానకిరావు, మౌవ నాగేశ్వరరావు, బిఎస్ఎన్ఎల్ శ్రీనివాసరావు, వేణు మాస్టర్, ఐ నరసింహారావు, దామ సుబ్బారావు, రాంబాబు పంతులు, ఇర్మియా, ఎస్కే బాబు, బి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. గాన గంధర్వులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మనల్ని విడిచి స్వర్గస్థులయ్యి ఇప్పటికే 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు ఘంటసాల మాస్టర్ గారి విగ్రహానికి పాలాభిషేకము మరియు పుష్పాభిషేకం జరిపించాము. ఒంగోలు కళాకారులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఘంటసాల మాస్టర్ గారు గానం చేసిన భగవద్గీత పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని అందా త్వాం అనుసందధామి
భగవద్గీతే భవద్వేషిణి భగవద్గీతే భవద్వేషిణి. దీర్ఘాయుష్మాన్ భవ, శతాయుష్మాన్ భవ, ఈ రకంగా దీవిస్తుంటారు జీవితకాలం బ్రతికుండేట్లుగా. మాస్టర్ మాత్రం పాట ఉన్నంతకాలం బ్రతికుండేట్లు, మాస్టర్ పాట సాగుతున్నంతకాలం ఆయన జీవించే ఉంటారు. అందుకని ఆయనకు వర్ధంతులను ఒక వేడుకగా జరుపుకోవడమే కానీ ఇది వాస్తవంగా ఆయనకు వర్ధంతి లేదు. జై ఘంటసాల. ఇందకుల తులకొడు నిలకడగల గ్రొక్కారు మెరుపువలె నిల్చి తన గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదము తలదాల్చి పదమున మద గజ గమనము తోడ స్వయంవర వేదిక చెంత మదన విరాధ సరాసనమును తన కరమున గూనిన ఎంత పెళ్ళు మన ఇల్లు గంటలు గల్లు మనే గుపిల్లు మన గుండె నృపులకు జల్లు మనయ జానకి దేహము ఒక నివేశమునందు నయము భయము విశ్వయము గదురా. ఘంటసాల మాస్టర్ గారు 50వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి పూలాభిషేకం చేసి మా కళాకారులందరూ ఆయనకి జైలు కొట్టి మా కళాకారులందరూ వచ్చారు. శుభ్రంగా జరిగింది. మా వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అంగన్వాడీల ముఖ్య కార్యకర్తల శిక్షణ తరగతులు 2 రోజుల పాటు ఒంగోలులోని ఎల్బీజీ భవన్లో జరుగుతున్నాయి. తరగతులకు యూనియన్ జిల్లా కోశాధికారి కేవి సుబ్బమ్మ ప్రిన్సిపాల్గా వ్యవహరించారు. తరగతులను ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ ఉపాధ్యక్షులు పారా శ్రీనివాసరావు ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల కార్మికుల హక్కులను కాలరాయటంలో పోటీ పడుతున్నాయని, అభివృద్ధి చేయడంలో వెనకబడుతున్నాయని వక్తలు అన్నారు. స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో నిర్మాణం చేసుకున్న ప్రభుత్వ రంగ సంస్థలు, ఆర్థిక సంస్థలు, భారీ పరిశ్రమలను ఈ ప్రభుత్వాలు ప్రైవేటీకరిస్తూ ప్రజల సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పనంగా అప్పచెబుతున్నాయని అన్నారు. ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి నిరుద్యోగం పెరిగిపోతుందని, ప్రజల హక్కుల్ని కాలరాస్తున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో సమరశీల ఉద్యమాల ద్వారా హక్కులను, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోగలమని చెప్పారు. ఫిబ్రవరి 16 గ్రామీణ బంద్, పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు జీవి కొండారెడ్డి, బంక సుబ్బారావు, టి మహేష్, టి రాము, అంగన్వాడీ నాయకురాలు ఎన్ ధనలక్ష్మి, శేషమ్మ, అమీమా, అరుణ తదితరులు పాల్గొన్నారు. జంక్ ఫుడ్కి వెళ్ళాలా, నూడిల్ తినాల్సిందే, నూడిల్ తినకపోతే నీకు మాడు కలబడి తెల్లల్లో 17 ఎకరాలు బండి కొని ఇక్కడ ఆకలవా? అసలు జీవితం అల్లకలం అయిపోయింది. టీవీలను మిగిలిపోతుంటాయి, ఆపలేవు. మరి ఈ డబ్బులు, ఈ పోయే డబ్బులు నీళ్ళు లెక్క వేస్తున్నారు. కాబట్టి ఈ దేశంలో ఈ సంస్కరణ కారణంగా వచ్చే ప్రధానమైన మార్పు ఏంటంటే ప్రతిదీ వస్తువే, ప్రతిదీ భారమే, ప్రతిదీ కొనుక్కోవటమే, ప్రతిదీ ఈ జీతం నుంచే, ఈ కొద్దిపాటి వేతం నుంచే. అందుకని అది జీతమైనా, కూలి అయినా, ఆదాయమైనా, రాబడైనా 80% డబ్బులు వృధా అవుతున్నాయి. ఆర్థికవేత్తలు ఏం చెప్పారంటే ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకృత ఆర్థికత అమలవుతున్న దేశంలో అప్పులు ఎందుకు అవుతున్నాయంటే 3 రకాల అప్పులు అవుతున్నాయని చెప్పారు. ఒకటి, ఇంట్లో పెద్ద జబ్బు వస్తే అప్పు అవుతుంది. 1 లక్ష 2 లక్షల రూపాయలు ఖరీదైన జబ్బు వస్తే అప్పు అనివార్యంగా అవుతుంది. దానికోసం ఆస్తులు అమ్ముకుంటున్నారు. కుటుంబంలో సొంత ఇల్లు లేక అద్దె కోసం 30% మంది అప్పులు చేస్తున్నారు అని, అద్దె ఇల్లు కోసం, సొంత ఇల్లు కొనుక్కోవడం కోసం. ఇంకొక 20% మంది వాళ్ళ జీవితంలో సంపాదించిందంతా ఎక్కువ తిండికి పోతుంది, మిగతా అవసరాల కోసం అప్పులు చేస్తూ ఉన్నారు. అది పిల్లల చదువులు కావచ్చు, పెద్ద పెద్ద కార్యక్రమాలు కావచ్చు. కాబట్టి కూడు, గూడు, నీడ అనే 3 పదాలు అయితే ఉన్నాయో, ఈ 3 పదాల్లో ఈరోజు మెజారిటీ ప్రజానీకం సాధించుకున్న రాబడి కూటికే సరిపోతుంది. అద్దెకి చాలట్లేదు, నీడకి చాలట్లేదు, ఇతర అవసరం అంతకంటే తీర్చట్లేదు. కాబట్టి ఆ రకమైన ఒక చక్రబంధంలో ఇరుక్కుపోయిన అసంఖ్యాకంగా 80% మంది పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజానీకం తయారవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీల 43 రోజుల ఉద్యమంలో చురుకైనటువంటి కార్యకర్తల్ని, ఉద్యమానికి బలోపేతం చేసినటువంటి కార్యకర్తల్ని, యాక్టివ్ కార్యకర్తల్ని గుర్తించి వారికి ఈరోజు ఒంగోలులో ఒక 4 ప్రాజెక్టులు, కనిగిరిలో ఒక 4 ప్రాజెక్టులు,
అలాగే మార్కాపురంలో ఒక 5 ప్రాజెక్టులు, మొత్తం 3 చోట్ల శిక్షణా తరగతులు జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్ ఉద్యమాలకి, భవిష్యత్ పోరాటాలకి అంగన్వాడీ నాయకత్వాన్ని సిద్ధం చేయడము. ఈ శిక్షణా తరగతుల్లో అసలు ఐసిడిఎస్ లక్ష్యం ఏంటి, ఏ లక్ష్యంతో ఐసిడిఎస్ని స్థాపించారు, ఐసిడిఎస్ లక్ష్యాన్ని నెరవేరిస్తే ప్రజానీకానికి వచ్చేటువంటి ప్రతిఫలాలు ఎలా ఉంటాయి, వీటి మీద, అలాగే ఐసిడిఎస్ నిర్వీర్యం అవడానికి, ఐసిడిఎస్ని బలోపేతం చేయకుండా నిర్వీర్యం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏంటి, ఈ విధానాల వల్ల నాణ్యమైన పౌష్టికాహారం రావట్లేదు, అంగన్వాడీల యొక్క సేవలు ఐసిడిఎస్ లక్ష్యానికి విరుద్ధమైన సేవలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఐసిడిఎస్ను బలోపేతం చేయాలని, నాణ్యమైన సేవలు ప్రజలకి అంగన్వాడీలతో చేయించాలని, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 6 కోట్ల మంది చిన్నారులు, 2 కోట్ల మంది గర్భిణీ బాలింతల యొక్క, భావి భారత పౌరుల యొక్క, ప్రజానీకం యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఐసిడిఎస్ను బలోపేతం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఐసిడిఎస్ని ఐక్యరాజ్య సమితి, సుప్రీంకోర్టు గుర్తించినట్టుగా ఈ పాలకులు గుర్తించట్లేదు. ఐసిడిఎస్ యొక్క విశిష్టతను, ఆవశ్యకతను, ఐసిడిఎస్ లేకపోతే సమాజం శిశుమరణాలు, మాతృమరణాలు, రక్తహీనతలు, పౌష్టికాహార లేమికి గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఐసిడిఎస్ని బలోపేతం చేయాలని బడ్జెట్లో సపరేట్గా కనీసం 2% నిధులు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కళాక్షేత్రంలో మహిళలు ప్రదర్శించిన దొంగను ముంచిన దొంగ హాస్యవలరి ప్రేక్షకులను విశేషంగా అలరించింది. నగరంలో పేరొందిన గాయనిమణులు తొలిసారిగా నాటికను ప్రదర్శించి మెప్పించారు. యశోద, తాళ్ళూరి శ్రీదేవి, షేక్ సిద్ధాంబి, శిరీష, సర్వేపల్లి ఇంద్రజ్యోతి, డి ఉషారాణులు ఎంతో హుషారుగా డైలాగులు చెప్తూ ప్రేక్షకుల కరతాళ ధ్వనులు అందుకున్నారు. అంతకుముందు సంఘ అధ్యక్షుడు బేతంశెట్టి హరిబాబు అధ్యక్షతన జరిగిన సభకు పారిశ్రామికవేత్త మండవ మురళీకృష్ణ, సిద్ధాంతి గుట్టిముక్కల శివప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని రంగభూమి సంఘ వర్గాన్ని అభినందించారు. దడిగే రామయ్య ప్రదర్శించిన హరిశ్చంద్ర కాటిసీను ఆల్ ఇండియా కళారంగం గాయకుల సినీ సంగీత విభావరులు సైతం అలరించాయి. కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి అంగలకుర్తి ప్రసాద్, కోశాధికారి దేనువకొండ వెంకట సుబ్బయ్య, అనంతలక్ష్మి, జాలాది మోహన్, మాక ఆంజనేయులు, సంజీవ్ రెడ్డి పాల్గొన్నారు. ఒక సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటూ చాలా విజయవంతంగా నడుపుతున్నందుకు మా సంఘ సభ్యులకు కానీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ నెల 80వ మాసం, ఈ 80వ నెల ఈ సాంస్కృతిక కార్యక్రమం చల్లా నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ఈ మాసంలో చనిపోయినటువంటి కళాకారుల్ని, వాళ్ళు కళారంగానికి చేసినటువంటి సేవని గుర్తు చేసుకోవడంలో భాగంగా వాళ్ళు నాటక రంగం కానీ, సినీ రంగం కానీ ప్రముఖులందరినీ కూడా మనం జ్ఞాపకం చేస్తాం. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వర్ధంతి. వీరి గురించి ఆల్ ఇండియా కళారంగం ప్రకాశం జిల్లా ఘంటసాల స్వరాంజలి అధ్యక్షురాలు డాక్టర్ చల్లా నాగేశ్వరరావు గారు. హరిబాబు గారికి నేను పరిచయం లేక, హరిబాబు గారు నాకు 30 సంవత్సరానికి పరిచయం. మాది స్వగ్రామం ఇది కాదు, కృష్ణా జిల్లా. నేను 93లో ఇక్కడికి వచ్చాను. హరిబాబు గారిని వాళ్ళ ఫ్యామిలీ మేము బండ్లమెట్లు ఎప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం. అలాగే మా సుబ్బారావు గారు మార్గదర్శనం చేసినప్పటి నుంచి పరిచయం నాకు బాగా. నన్ను గౌరవాధ్యక్షులుగా నాగేశ్వరం గారు చేసినప్పటి కాడి నుంచి నేను కొన్ని కార్యక్రమాలు వస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమంలో కూడా 80 ఏళ్ళు కంటిన్యూగా చేస్తున్నారు. నేను అభినందిస్తున్నాను. నా సహాయ సహకారాలు కూడా ఎప్పుడు నేను అందిస్తాను హరిబాబు గారికి ఈ వేదిక మీద చెప్తాను. థ్యాంక్ యూ.
తగిన సహాయం చేస్తారు. ప్రస్తుతానికి ఇప్పుడు స్పందించి 3,500 రూపాయలు ఈ ప్రేక్షకులందరూ పేదల కళ సాకారం చేయాలన్నదే ఆయన లక్ష్యం. గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవాలన్నదే ఆయన ఆశయం. ఒంగోలు నియోజకవర్గంలో గుడిసె అనేది లేకుండా చూడాలన్నదే ఆయన సంకల్పం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలంతో పాటు ఇల్లు కట్టించి ఇవ్వాలన్నదే ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి లక్ష్యం. లక్ష్య సాధనలో భాగంగా అనువైన ప్రభుత్వ భూమి లేకపోవడంతో ప్రైవేటు భూములు కొనుగోలు చేసి నివేశన స్థలాలు ఇచ్చేలా ముఖ్యమంత్రిని ఒప్పించి నిధులు రాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఇప్పించేలా చేపట్టిన పనులు ఒడివడిగా సాగుతున్నాయి. పేద ప్రజల కోసం బాలినేని చేపట్టిన కార్యక్రమంలో తాము భాగస్వాములు కావాలనే తలంపుతో కోరిన వెంటనే భూములను ప్రభుత్వానికి ఇవ్వటానికి ముందుకు వచ్చామని రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పేద ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండాలి అన్న ఆలోచనతో పనిచేస్తున్న ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం అందించాలని ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారు. గెలిచిన తర్వాత ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. 25,000 మందికి ఇళ్ల స్థలాలు అందించేందుకు ఎర్రజల్ల ప్రాంతంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే చిరస్థాయిగా నిలిచిపోతారు అనుకున్న కొందరు కోర్టును ఆశ్రయించి అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా స్టే తెచ్చారు. ఈ నిర్ణయంతో ప్రైవేటు స్థలాలు కొనుగోలు చేసి పేద ప్రజలకు అందించాలన్న పట్టుదలతో ఆలోచించారు బాలినేని. అగ్రహారం, చిన్న మల్లేశ్వరం, వెంగముక్కలపాలెం రైతులు కలిసి ఈ భూములు ఇస్తామని బాలినేనికి తెలియజేయగానే అధికారులను పంపి సర్వే చేయమన్నారు. సుమారు 300 మంది రైతుల వద్ద నుంచి 445 ఎకరాల భూమి సేకరణ చేశారు. మా కాన్సన్ట్రేషన్ అంతా అన్ని పనులు పూర్తి చేసి పట్టాలు ఇవ్వాలనేదే మా కాన్సెప్ట్. మాట ఇచ్చిన ప్రకారం నేను దానికోసమే నా ప్రయత్నం చేస్తాను కూడా తెలియజేస్తున్నాను. బాలినేని సంకల్పానికి రైతులు అండగా నిలిచారు. దేవరపల్లి అంజిరెడ్డి అనే రైతు మాట్లాడుతూ అగ్రహారం గ్రామంలో నాకు 2 ఎకరాల 43 సెంట్లు భూమి ఉందని, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సూచన మేరకు నా భూమిని పేద ప్రజలకు ఇళ్ల పట్టాల కోసం సంతోషంగా ఇస్తున్నానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్లు మా వద్ద నుంచి అధికారులు బలవంతంగా భూమి లాక్కున్నారనే ఆరోపణలు నిరాధారమైనవని తెలిపారు. సర్వే నెంబర్ 9/2B 2 ఎకరాల 43 సెంట్లు పోయింది మాది. దీనికి కారణం జగనన్న ప్రభుత్వం చేస్తున్న నిరుపేదలకి ఇళ్ల పట్టాల మంజూరు కార్యక్రమంలో మా విలేజ్ అన్నగ్రహారం విలేజ్ ఒంగోలు పట్టణానికి చాలా దగ్గరలో ఉన్నది కాబట్టి మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి చొరవతో ఆయన మమ్మల్ని పిలిపించి రైతుల్ని అందరిని అడిగి ఒప్పించి మేము ఇష్టపూర్వకంగానే, ఎవరు బలవంతం లేదు ఇందులో, ఇష్టపూర్వకంగానే మేము ఆయన చెప్పిన మాటలకి మనం స్పందించి మా అగ్రహారం రైతులు మొత్తం ఒకమ్మడిగా అందరం వాసానికి సపోర్ట్ చేసి మా పొలాలు నిరుపేదలకు జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాల్లో మా ఊరు పొలం ఇవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. దానికి ఫస్ట్ మా వాసానికి ఈ నిరుపేదలకు పట్టాలు ఇవ్వడంలో, నిధులు తేవడంలో చాలా కృషి చేసి మా అందు దయ ఉంచి మాకు డబ్బులు కూడా అందరు అకౌంట్లో జమ చేయబడ్డాయి. వాళ్ళు 2-3 రోజుల్లో పనులు మొదలుపెట్టి ఈ 15 లోపు వాసన్న చేతుల మీదుగా జగనన్న గారిని పిలిపించి, ముఖ్యమంత్రి గారిని పిలిపించి 25,000 మందికి పట్టాలు నిరుపేదలకి వాసన్న చేతుల మీదుగా ఇచ్చి ప్రజలందరినీ ఆదుకుంటాడని మేము ప్రార్థిస్తున్నాం. జగనన్న సంక్షేమ పథకాల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని డంకాపదంగా మేము చెప్తున్నాం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏదో టీడీపీ వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. ఆయన చొరవతో రేపు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 25,000 మెజార్టీతో ఒంగోలు గెలవబోతున్నారు. ఇది మా ఛాలెంజ్గా భావించమని టీడీపీ వారికి భావిస్తున్నాం. నాకు 70 సెంట్ల భూమి ఉందని, మా ప్రాంతంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం భూమి సేకరిస్తున్నట్లు తెలియగానే నా భూమిని కూడా ఇచ్చానని కోటిరెడ్డి పేర్కొన్నారు. 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నామని, ఈ ప్రాంతంలో లాభసాటి పంటలు పండవని, వర్షాభావ పంటలు మాత్రమే పండుతున్నాయని అన్నారు.
అవి కూడా మినుము, కంది పంటలు మాత్రమే పండుతున్నాయని, ఒక్కోసారి అవి కూడా మాకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇవి జగనన్న కాలనీ కింద ఈ ఇళ్ల పట్టాలకి మంజూరు చేయటం వల్ల జనాలందరూ అసలు ఎంతో సంతోషంగా ఉన్నారు. వాసు గారు చెప్పకముందు అందరం మేమిస్తామని ముందుకు వచ్చేసారు. అసలు దీంట్లో ఎవరి ప్రమేయం లేదు. ఇప్పుడు కూడా ఇంకా కొన్ని కావాలి అని అంటే మేమిస్తామని అందరూ ముందు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. దీంట్లో ఎవరు బలవంతం లేదు, ఎవరి భయపెట్టే విధానం ఎక్కడ జరగలేదండి. అసలు అందరూ స్వచ్ఛందంగానే ముందుకు వస్తున్నారు. అసలు ఇక్కడ ఈ ప్రాంతం ఇప్పుడు ఇలా ఇవ్వటం వల్ల అసలు నీటికి ఇది లేని ఏవి లేని వసతులు లేని ఇప్పుడు మాకు కూడా మంచి వసతులు వస్తాయి, ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది, వాటర్ ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయని మేమే కావాలని ఇంకా ఇస్తామని చెప్పి కూడా ఇప్పుడు కూడా ఇంకా ఇస్తామని ముందుకు వస్తున్నారు. ఈ జగనన్న ఇళ్ల పట్టాలకి సంబంధించేసి నిన్న రైతులందరికీ డబ్బులు కూడా రావడం జరిగింది, అందరి అకౌంట్లో పడినాయి. ఇక 2-3 రోజులు ఇక్కడ పనులు కూడా బిగిన్ చేస్తారంటే ఇంకా కొంత కావాలని కూడా మా వాళ్ళు ఇంకా ఇవ్వడానికి కూడా రెడీగానే ఉన్నారు. దీనికి ముఖ్య కారకమైనటువంటి వాసనకి మేము ఎంతో రుణపడి ఉంటాము. దీనికి జగనన్న ఇలా అభివృద్ధి పథకాలు ఇంకా సంక్షేమం కొనసాగాలి అంటే జగనన్న గారే మళ్ళీ సీఎం కావాలని మేము ముఖ్యంగా కోరుకుంటున్నాము. దీనిలో మా వాసన్న ఈ ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం వల్ల అసలు ఈసారి అఖండ మెజారిటీతో గెలుస్తారని మేము గట్టి నమ్మకంతోనే ఉన్నాము. ఇంత చొరవ చూపి మాకు ఇంత మేలు చేసినందుకు వాసన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఒంగోలు నగర పరిధిలో అర్హులైన 25,000 మందికి నివేశన స్థలాలు పంపిణీ చేసేందుకు అగ్రహారం, మల్లేశ్వరపురం, వెంగముక్కలపాలెంలో ఎంపిక చేసిన భూములను కలెక్టర్ దినేష్ కుమార్, జేసీ గోపాలకృష్ణ, ఆర్డీఓ విశ్వేశ్వరరావులు ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ఎంపిక చేసిన భూముల్లో జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. లేఅవుట్లకు సంబంధించిన మ్యాపులను పరిశీలించారు. కార్పొరేషన్ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు వచ్చే 2 వారాల్లోపు ఇంటి నివేశన స్థలాలు, పట్టాలు పంచేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. 25,000 మందికి పట్టాలు ఇచ్చేందుకు 520 ఎకరాలు భూమి సేకరణ చేయడం జరిగిందని, 430 ఎకరాలకు సంబంధించిన రైతులకు 166 కోట్లు జమ చేయడం జరిగిందని అన్నారు. ఎంపిక చేసిన స్థలాల్లో జంగిల్ క్లియరెన్స్ చేపట్టామని అన్నారు. అప్రోచ్ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటుపై సంబంధిత అధికారులతో చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పొలాలను సంతోషంగా ఇస్తున్నామని, ఆ ప్రాంతంతో పాటు మా గ్రామం కూడా అభివృద్ధి చెందుతుందని అంజిరెడ్డి అనే రైతు చెప్పారు. నేటి వరకు మా గ్రామ ప్రజలు ఇబ్బందులు పడ్డారని, ఏమైనా అవసరం అనుకుంటే 3 కిలోమీటర్లు ఒంగోలు ప్రయాణించాలని అన్నారు. ఈ ప్రాంతంలో వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మిస్తుంటే ఇక్కడే కార్పొరేట్ వైద్యశాలలు, కార్పొరేటివ్ స్కూళ్లు, పెద్ద షాపింగ్ మాల్స్ రావడానికి ఆస్కారం ఉంటుందని, ఇవన్నీ కూడా మా పిల్లల భవిష్యత్తుకు నాంది పలుకుతుందని అన్నారు. జగనన్న కాలనీ అంటే ఇక్కడ ఒక మినీ టౌన్గా ఏర్పడుతుంది. మినీ టౌన్ అంటే ఇక్కడ కావాల్సిన హాస్పిటల్ కానీ, స్కూల్స్ కానీ, పార్కులు కానీ, కొన్ని ఏవైతే ఉన్నాయో మౌలిక వసతులన్నీ అవన్నీ ఇక్కడ డెవలప్ అవుతుంది. కాబట్టి అలాగనే మా ఊరు అగ్రహారం కూడా డెవలప్ అవుతుంది. దీని తోడు ఒక మినీ ఒంగోలు మాదిరిగా మారుతుంది అనే జగనన్న కాలనీ అనేది మాకు కూడా ఎంతో ఆనందంగా ఉందన్నమాట. దాంట్లో భాగంగానే మా ఊరోళ్ళు కూడా ఆలోచన చేసి అన్ని విధాలు ఆలోచన చేసి ఈ జగనన్న కాలనీ కంటే ఒక మంచి కార్యక్రమే అని చెప్పి పొలాలు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చాము, స్వచ్ఛందంగా ముందుకు వచ్చాము అన్నమాట. ఈరోజు మా అగ్రహారం గ్రామంలో పొలం సేకరించి మన బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతోటి మన అగ్రహారం ప్రజల పొలాలను అందరినీ పిలిపించి మనం జగనన్న కాలనీకి పొలాలు ఇవ్వాలనగానే మేము స్వచ్ఛందంగా పొలాలు ఇస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి పట్టాలు ఇచ్చేదానికి కృషి చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. నిధులు తీసుకొచ్చి ప్రతి రైతు అకౌంట్లో డబ్బులు వేసి మేమంతా చాలా ఆనందంగా ఉన్నాము. మళ్ళీ 2024లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు భారీ మెజారిటీతో గెలవాలని ఒంగోలు నియోజకవర్గంలో, అట్లాగే జగన్ సంక్షేమ పథకాలు మళ్ళీ ఎప్పుడూ అమలు కావాలని, జగన్ అఖండ మెజారిటీతో 150 కాదు 175 గెలవాలని మేము ఆకాంక్షిస్తున్నాము. బాలినేని సూచన మేరకు నేను 3 ఎకరాల భూమిని సంతోషంగా అప్పగించడం జరిగిందని వెంకటరెడ్డి అనే రైతు పేర్కొన్నాడు. మా ప్రాంత రైతులే కాకుండా ఇతర ప్రాంతాల రైతులు కూడా భూములు ఇస్తామని వస్తున్నారని, పేద ప్రజలకు మా భూములు ఉపయోగపడతాయంటే అంతకంటే సంతోషం లేదని అన్నారు. బాలినేని సంకల్పానికి మొదట్లో కొన్ని ఆటంకాలు ఏర్పడ్డాయి. మొదట ఎర్రజర్ల అనుకున్న స్థలానికి కోర్టు బ్రేకులు వేయటం, స్థలాలు సేకరించిన తర్వాత ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో రైతులకు సకాలంలో డబ్బులు జమ కాకపోవడంతో ఎలాగైనా అనుకున్న సంకల్పాన్ని నెరవేర్చుకోవాలన్న సంకల్పంతో బాలినేని ముఖ్యమంత్రిని ఒప్పించి నిధులు రాబట్టారు.
నిధులు రాబట్టిన బాలినేనికి నగరంలోని లబ్ధిదారులు ఘన స్వాగతం పలికారు. విద్యార్థులు జంక్ ఫుడ్లు తినడం వల్ల ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నారని, పౌష్టికాహారాన్ని తినాల్సిన అవసరం ఉందని నలంద స్కూల్ ఉపాధ్యాయురాలు ఉమామహేశ్వరి అన్నారు. నగరంలోని కమ్మపాలెంలోని నలంద క్యాంపస్లో ఆహారపు అలవాట్లపై అవగాహన ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. చిన్నపిల్లలు ఎక్కువగా కురుకురే, పిజ్జా, బర్గర్లు తినడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని, వీటిని తినటాన్ని నివారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఏడాది పిల్లల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు, ఆహారపు అలవాట్లపై అవగాహన పెంచేందుకు ఈ ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా ఈ ఏడాది కూడా నిర్వహించామన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పిల్లల్లో ఉన్నటువంటి ఈ జంక్ ఫుడ్ యొక్క అవేర్నెస్ని తెలియజేయడం కోసం పిల్లలు ఈ జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళు ఏ విధంగా స్పాయిల్ చేసుకుంటున్నారు, గత రోజుల్లో మనము ఎందుకు హెల్తీగా ఉన్నాము, ఈరోజు పిల్లలు ఎందుకు ఇలా చిన్న చిన్న డిసీజెస్ అనేవి వచ్చి వాళ్ళు త్వరగా సిక్ అవుతున్న కారణాలు ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ని పేరెంట్స్కి, ప్రజలకి, పిల్లలకి కూడా తెలియచేయడం అనే ముఖ్య ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని పెట్టాము. దీనికి మాకు మా మేనేజ్మెంటు, మా పేరెంట్స్ అందరూ కూడా సపోర్ట్ చేసి దీన్ని సక్సెస్ఫుల్గా నేను ముందుకు తీసుకెళ్ళాము. టోటల్గా దీనివల్ల అవేర్నెస్ అనేది టోటల్ జంక్ ఫుడ్ని అవాయిడ్ చేసుకొని ఇది ప్రభుత్వం వరకు కూడా తీసుకుని వెళ్ళాలి. పిల్లల యొక్క ఆరోగ్యం అనేది ఎంత ఇంపార్టెంట్, ఆ జంక్ ఫుడ్ వలన మనము పిల్లలు ఏ విధంగా సఫర్నెస్ అవుతున్నారు అనేది మా ద్వారా ప్రభుత్వానికి తెలియచేసి దాన్ని పూర్తిగా తొలగించవలసిందిగా మేము కోరుతున్నాం. ఆ సందర్భంగానే మేము ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం. థ్యాంక్ యూ. Good morning everyone. My name is Chaitra. I am studying 8th standard in our Ongole Nalanda Vidyaniketan High School. Today we conducting the food festival to know how the food is important and avoid the junk food. Specially thanks our correspondent sir to conduct this festival. We are glad to inform that parents also are very cooperate this festival. So avoid the junk food. Thank you for this opportunity. అందరికీ శుభోదయం. నా పేరు పూజిత. నేను ఒంగోలు నలంద విద్యానికేతన్ హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మా స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ అనే ప్రోగ్రాం కండక్ట్ చేయబడింది. ప్రతి ఒక్క పేరెంట్స్ ఇందులో పాల్గొన్నారు. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ముందుగా మా యొక్క సార్ ప్రసాద్ సార్ గారు, అను మేడం గారు, విజయ మేడం గారు, వీళ్ళందరూ చాలా కోఆపరేట్ చేశారు అండ్ పేరెంట్స్ కూడా చాలా కోఆపరేట్ చేశారు. ఇది సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి ఈ యొక్క ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం ఎందుకు కండక్ట్ చేయబడిందంటే, ముందుగా పిల్లలు జంక్ ఫుడ్ని అసలు అలవాటు చేసుకోకుండా ఉండడానికి. జంక్ ఫుడ్ అనేది అసలు చాలా హానికరం పిల్లల యొక్క హెల్త్కి. అందుకని జంక్ ఫుడ్ వల్ల పిల్లలు చాలా రోగాలు తెచ్చుకుంటున్నారు. అందువలన ఈ ప్రోగ్రాం ఎందుకు కండక్ట్ చేయబడిందంటే, ఫస్ట్ మా టీచర్స్, మా సార్, మా మేడం అందరూ ఈ జంక్ ఫుడ్ని ఆపాలని చెప్పారు. సినీ నేపథ్య గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గాయకులకు మార్గదర్శకమని పద్మశ్రీ ఘంటసాల కళా పరిషత్ అధ్యక్షులు గాయకుడు తులసి కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఘంటసాల 50వ వర్ధంతి సందర్భంగా ఒంగోలులోని సివిఎన్ రీడింగ్ రూమ్లో ఆవరణలో కళా పరిషత్ ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి జరిగింది. ముందుగా ఘంటసాల చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఘంటసాల పాడిన పాటలతో ఎంతో మంది కళాకారులు జీవనోపాధి పొందుతున్నారని, తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన పాట పదిలంగా ఉంటుందని సీనియర్ గాయకుడు అప్పిశెట్టి రత్తయ్య అన్నారు.
గాయకులు కోటేశ్వరరావు, తులసి, టీవీ శేషగిరిరావు, గుర్రం శివప్రసాద్, వై పూర్ణచంద్రరావు, ఎల్ కరుణాకర్, సోమశేల స్వర్ణలత, మహేశ్వరి తదితరులు పలు సినీ గీతాలతో ప్రేక్షకులను అలరించారు. గాయకులు పి. శివ వ్యాఖ్యాతగా వ్యవహరించగా వెన్నూరి నాగేశ్వరరావు సహకారాన్ని అందించారు. పగ్గాలు వేస్తానే బొమ్మ కమ్మలు పెడతా, గాజులు పెడతా, ఒళ్ళకొస్తే గుళ్ళ కొలతా నా మాట విని అనవన విల్లువాయే కొండ కొన తుళ్ళిపోయే చెలియ చూపులే చిలిపి జల్లులై పేను తాకగా ఏదో 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 హాయి పొందలేని ఆనందలోకాలు చూపింతురా ఆనందలోకాలు పాయి సిపాయి నీకై ఇంత ఇంత వేచి వేచి ఉన్నాను ఈ బాలు కనుల నడుగు అడుగు చెబుతాయి సిపాయి హసీనా ఎంత ఎంత వేగి వేగి పోయాను ఈ పూల మనసు నడుగు అడుగు ఇకనైనా హసీనా నిన్ను కన్నవారింత కష్టముల నీడ కరగిపోయేను కరుణతో చూచి కనక దుర్గమ్మ. బహుజన రీసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఆదివాసీ మేనిఫెస్టోను బహుజన్ సమాజ్ పార్టీ అద్దంకి నియోజకవర్గ అధ్యక్షులు మందా జోసెఫ్ విడుదల చేశారు. మేనిఫెస్టోను 10 అంశాలతో కూడిన పరిపాలనా అంశాలపై ఆదివాసుల హక్కులను గుర్తు చేస్తుందన్నారు. ఆదివాసులకు తరతరాలుగా అన్యాయం జరుగుతుంది కనుక ఎస్టీలకు రాజ్యాంగంలో అంబేద్కర్ కల్పించిన హక్కులను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో తాళ్ళూరి బాబురావు, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అద్దంకి నియోజకవర్గ అధ్యక్షులు, సాయి పబ్లిక్ స్కూల్ యజమాని రాజు తదితరులు పాల్గొన్నారు. అద్దంకి ప్రాంతంలో ఎస్టీలు ముళ్ళగుం ఒడ్డున వాళ్ళు చిన్న డేరాలు వేసుకుంటూ మరి బట్టలు కప్పుకొని చిన్నకిపోయిన బట్టలు పైన ఇళ్ల మీద కప్పుకొని వాళ్ళు జీవనం కొనసాగిస్తుంటే వాళ్ళని చూసి వర్షాలకు ఇబ్బంది పడుతున్నారని టార్మర్ పట్లు ఇచ్చారు వాళ్ళకి. అట్లాగే వాళ్ళు కరోనా టైంలో వాళ్ళకి నిత్యావసర సరుకులు కూడా అందించారు. ఎన్నో కార్యక్రమాలు అట్లాగే వీళ్ళు చేపడుతున్నారు. ఈరోజు ఆదివాసుల మేనిఫెస్టో రిలీజ్ చేసి ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వ పరిపాలకులకి, మరి ప్రజాప్రతినిధులకి గుర్తు చేస్తా ఉన్నారు. మీ హక్కులు ఇవి, వాళ్ళ హక్కుల్ని మీరు గుర్తెరిగి వాళ్ళకి ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని ఈరోజు మరి డిబిఆర్సి వారు చాలా పకడ్బందీగా 10 అంశాలతోటి కూడిన ఈ మేనిఫెస్టో బుక్ రిలీజ్ చేస్తున్నారు. కనుక అందరూ కూడా దీన్ని. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. తల్లి లేకపోతే జీవం లేదు, తండ్రి లేకపోతే జీవితం లేదు, గురువు లేకపోతే జీవితానికి వెలుగు లేదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి శ్రీ సత్య నెట్వర్క్. నమస్కారం.